ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం మే 7, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, క్రైస్తవులమైన మనం ఈ లోకంలో ప్రకాశించేవారుగా ఉండాలని దేవుడు నిత్యము కోరుకుంటూ ఉన్నారు. అయితే మనం ప్రకాశించాలి, నిత్యము వెలుగుతూ ఉండాలంటే మనం ఏం చేయాలి? బుద్ధిమంతులుగా నడుచుకోవాలి. ఆయన రాకడ వరకు ఓర్పుతో సహిస్తూ కనిపెట్టుకొని ఉండాలి. మనం సిద్ధపడాలి, పరిశుద్ధముగా జీవించాలి. నిత్య రాజ్యము కొరకై నీతి మార్గంలోకి అనేక మందికి నడిపించేవారుగా ఉండాలి. అనేక మందిని దేవుని వైపు త్రిప్పేవారుగా ఉండాలి. అపోస్తలులు, అనేక మంది భక్తులు, పేతురు, యోహాను, పౌలు, ఫిలిప్పు, ఇలా అనేక మంది భక్తులు ఆయన కొరకు శ్రమించారు. అనేక ఆత్మలను సంపాదించారు. వారు బుద్ధిమంతులుగా ఉంటూ ఆయన వైపు అనేక మందిని త్రిప్పి నీతి మార్గంలో నడిపించారు. వానికి మనకందరికీ కూడా వారు మాదిరిగా ఉన్నారు. వారి లోకంలో వాక్యం అనే దీపాన్ని పట్టుకొని జ్యోతుల వలె వెలుగుతూ అనేక మందిని వెలిగించారు. వారు నిత్యము ప్రకాశిస్తూనే ఉన్నారు. ఆ బాధ్యత మన మీద కూడా ఉంది గనుక వాక్యాన్ని మనం చేత పట్టుకొని ఆయన వైపు నడిపించేవారుగా ఉండాలి. నశించిపోతున్న ఆత్మలను పట్టేవారుగా ఉండాలి. నిత్యం ఈ లోకంలో దేవుని కొరకు మనం శ్రమించేవారుగా, కష్టపడేవారుగా ఉండాలి. ఎవరైతే ఆత్మలను కాపాడేవారుగా ఉంటారో వారు మాత్రమే బుద్ధిమంతులుగా ఉండి లోకంలో ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారు అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. కనుక ఈ వాగ్దానం మన అందరి జీవితంలో నెరవేరాలని ఆశపడుతూ ఉన్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.